హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మాహిర్ షేక్. నేను మీ సుమయ్య. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే వెళ్ళాక కూడా ఉంటుంది, యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసరికి న్యూడిల్స్ అనమాట. స్ట్రీట్ స్టైల్లో కాకపోయినా మన హోమ్ స్టైల్లో చేసి చూపిస్తాను. ఎలా వచ్చింది ఏంటి అనేది మీరే చూసి కామెంట్ చేయాలన్నమాట. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం చూస్తున్న సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. మొన్న డీమార్ట్కి వెళ్ళామన్నమాట. డీమార్ట్కి వెళ్ళినప్పుడు ఇలా నూడిల్స్ అయితే దొరికాయి. అక్కడ తీసుకున్న నూడిల్స్ వండేదాకా మా ఆయన నన్ను ఒక ఆట ఆడేసుకున్నారు. తేవడమే, మురగబెట్టేసేయడమే, ఉండేది లేదు అని చెప్పి. అందుకోసం ఇవాళ ఎలాగైనా సరే వండి పెడదాం అని చెప్పి ఫిక్స్ అయ్యాను. సో పెద్ద బొగోనా తీసుకున్నాను. ఆ పెద్ద బొగోనాలో ఒక అరగుప్పెడ వరకు ఉప్పు వేసుకొని ఆ బొగోనాకి హాఫ్ వరకు వాటర్ అయితే తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే పోసుకున్నాను. ఇప్పుడు కొంచెం సెగ పెట్టేసి ఆ నీళ్లు కొంచెం వేడెక్కిన తర్వాత మన నూడిల్స్ని అయితే వేసుకోవాలి. నూడిల్స్ని ఎక్కువగా కుక్ చేసుకోవద్దు, గుజ్జు గుజ్జు అయిపోతాయి. సో అందుకోసమే లైట్గా ఫస్ట్ మనం కొంచెం హీట్ అయిన తర్వాత వాటర్, ఆ తర్వాత వేసుకోవాలన్నమాట. అంతలోపు మనము క్యారెట్ని ఇలా అన్నీ ఏమేమి కావాలో అన్నీ తరిగి పెట్టేసుకుందాము. క్యారెట్ అయితే నిలువుగా కట్ చేసి పెట్టుకోవాలి. గోబీ అయితే సన్న ముక్కలుగా కట్ చేసుకుంటే బాగుంటుంది. ఉల్లిపాయలు కూడా ఇలా నిలువుగా కట్ చేసుకోండి, బాగుంటుంది అనమాట. సో చూడండి, మన నూడిల్స్ అయితే కుక్ అయిపోయాయి. ఇలా పట్టుకొని చూస్తే విరగాలి అంతే, కానీ మళ్ళీ గుజ్జు గుజ్జు అయ్యేదాకా మరీ మెత్తగా అవసరం లేదు. తర్వాత ఇలా వాటర్ని అయితే వంపుకుంటున్నాను. ఇలా మొత్తం వాటర్ని వంపుకున్న తర్వాత మనం ఒక పెద్ద ప్లేట్లో కానీ అలా వేసుకొని, నేనైతే మా ఇంట్లో ఉన్న ఒక పెద్ద ప్లేట్ అనమాట ఇది, ఇందులో వేసుకొని ఒక ఫ్యాన్ కింద అయితే పెట్టేస్తున్నాను. ఇలా విడివిడిగా చేసేసి నేను చాకుతోనే విడివిడిగా ఇట్లా అన్నాను అనమాట. ఎక్కువ కుక్ చేసుకోవద్దు, జస్ట్ ఒక 5 to 10 minutes కుక్ అవుతాయి అంతే. నీళ్ళు వేడెక్కడము ఆ 5 minutes 10 minutesలోనే, ఇది కుక్ అవ్వడము 5-10 minutesలోనే జరిగిపోతుంది అనమాట. సో ఆ కుక్ చేసుకోవడం ఒకటే కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా కుక్ చేసుకోవాలి. తర్వాత ఒక పెద్ద కడాయి అయితే తీసుకున్నాను. మనం చేయబోతుంది ఎగ్ నూడిల్స్ కాబట్టి సో తలా ఒక ఎగ్ వేస్తున్నాను అనమాట. మా ఇంట్లో మేము 3 ఉన్నాము, కానీ నూడిల్స్లో కొంచెం ఎగ్ ఎక్కువ కావాలి కాబట్టి 2 ఎక్స్ట్రా అయితే వేస్తున్నాను అనమాట. సో ఇప్పుడు మనం ఎగ్స్ని అయితే పగలగొట్టి వేసుకునే ముందు కొంచెం ఉప్పు, పసుపుని అయితే యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే మన ఎగ్ అనేది కొంచెం సాల్టీగా అలా ఉంటేనే బాగుంటుంది. మరీ చప్పగా తగులుతుంది అనమాట, లేకపోతే ఎగ్లో సాల్ట్ కలవకపోతే. అందుకోసమని ఎగ్లోకి సరిపడానే వేసుకుంటున్నాను. ఇప్పుడు మనము ఎగ్స్ని అయితే పగలగొట్టి వేసుకుంటున్నాము. ఫస్ట్ నూనె వేసుకొని, నూనె కాగిన తర్వాత కొద్దిగా ఉప్పు, పసుపు వేసుకున్న తర్వాత ఎగ్స్ని అయితే పగలగొట్టి వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్న గుడ్లని బాగా ఫ్రై అయితే చేసుకోవాలి. మరీ కీమాలాగా చేసుకోవద్దు. ఇలా కలిపేసి వదిలేయండి. తర్వాత కొంచెంసేపటికి ఇలా సెట్ అయిన తర్వాత పెద్ద పెద్ద ముక్కల్లాగా అయితే కట్ చేసుకోండి. మా ఆయన అయితే ఇంకొక 5 eggs వేసుకుంటే బాగుండేను అని అన్నారనమాట తిన్న తర్వాత. ఎందుకంటే మా ఇంట్లో అందరం ఎగ్ లవర్సే అనమాట. ఇలా ఎగ్ ఫ్రైలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి మా ఇంట్లో, అందుకోసమని. తర్వాత ఈ ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ను పక్కకైతే తీసి పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు అదే కడాయిలో మళ్ళీ నూనె అయితే వేసుకుంటున్నాను. కొంచెం వేసుకుంటే సరిపోతుంది, మరీ ఎక్కువ ఏం అవసరం లేదు. నేను నార్మల్గా పోపుకి వేసే 3 గరిటెలు కదా నేను వేసేది, దాంట్లో ఒక ఎక్స్ట్రా ఒక గరిటె వేసాను అంతే అనమాట. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, క్యాబేజ్, క్యారెట్, ఉల్లిపాయలు, ఇంకా క్యాప్సికమ్ ఉంటే క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చు, పచ్చిమిరపకాయలు మొత్తాన్ని కలిపేసి ఇలా డైరెక్ట్గా నూనెలో అయితే వేసేసి జస్ట్ ఇప్పుడు మనం వేసిన వెజిటేబుల్స్ ఏవైతే ఉన్నాయో అవి మగ్గడం కోసం మాత్రమే ఉప్పును వేస్తున్నాను. ఇవి ఎందుకంటే సపరేట్గా ఉప్పు అనేది అడ్జస్ట్ అయిపోతూ ఉంటుంది. ఇందులో మనం మెయిన్గా చూసుకోవాల్సింది ఉప్పునే. ఎందుకంటే మనం నూడిల్స్ కుక్ చేసుకున్నప్పుడు అరగుప్పెడైతే వేసాము. ఎందుకు, అవి నూడిల్స్ వాటర్లో డైల్యూట్ అయ్యి ఆ నూడిల్స్ పట్టేసుకుంటాయి అనమాట ఉప్పుని. తర్వాత ఇలా వెజిటేబుల్స్లో కొంచెం వేసుకుంటున్నాము ఇవి మగ్గడం కోసం. ఇప్పుడు నేను గ్రీన్ చిల్లీ సాస్ అయితే వేసాను అనమాట. తర్వాత రెడ్ చిల్లీ సాస్ వేసుకుంటున్నాను, గ్రీన్ చిల్లీ సాస్, రెడ్ చిల్లీ సాస్ వేసుకుంటున్నాను. మీరు కనుక చిల్లీ సాసులు కొంచెం తక్కువ తినేటట్టయితే పచ్చిమిరపకాయలు ఎక్కువ యాడ్ చేసేసుకోండి. తర్వాత సోయా సాస్ అనమాట. ఇది హెల్త్గా అంత మంచిదేం కాదు. సో నేనైతే ఒక 2-3 అంటే వాడిచ్చిన మెజర్మెంట్ దాంతో 2-3 వేసుకోవాలి, కానీ నేను ఒక్కటే వేసాను, ఒక మూతే వేసాను. తర్వాత టొమాటో కెచప్ కూడా వేసుకోవాలన్నమాట.
మ్యాగీలో వేసుకొని తింటాం కదా, టమాటా కెచప్ అయితే సరిపోతుంది. ఇలా మొత్తం వేసుకున్న తర్వాత మనకు టేస్ట్ చేసి చూసుకుంటే ఏదైతే తక్కువైందో అది వేసుకుంటే సరిపోతుంది అనమాట. సో ఒకసారి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు టేస్ట్ చేసుకోండి, ఉప్పు పసుపు కారం అన్నీ సరిపోయా లేదా అని చెప్పేసి. సో ఇందాక నేను మగ్గడం కోసం మాత్రమే ఉప్పు వేసాను కదా, ఇప్పుడు అన్నిట్లోకి సరిపడా ఉప్పునైతే లాస్ట్ మూమెంట్లో చెక్ చేసి అడ్జస్ట్ చేసేస్తున్నాను. బికాజ్ మనం ఎగ్లో ఉప్పు వేసుకున్నాము, నూడిల్స్లో ఉప్పు వేసుకున్నాము, ఇప్పుడు మనం వెజిటేబుల్స్లో కూడా ఉప్పు వేసుకున్నాము. సో వెజిటేబుల్స్లో ఉప్పు కొంచెం తక్కువగా ఉంటుంది కాబట్టి నేను ఇప్పుడు లాస్ట్ టైంలో ఉప్పునైతే అడ్జస్ట్ చేసుకున్నాను. ఉప్పు పసుపు అయితే వేసాను. నేను పచ్చిమిరపకాయలు వేయలేదు, అందుకోసమని లేవు ఇంట్లో, అందుకే వేయలేదు. అందుకే కొంచెం ఎండుకారం అయితే యాడ్ చేశాను. చివరిలో కొంచెం ఇలా కొత్తిమీరను కూడా యాడ్ చేసేసుకున్నాను అనమాట. చాలా ఈజీ ప్రాసెస్, కాకపోతే ఇంత శ్రమ ఎవరు పడతారులే అనిపించిద్ది ఒక్కొక్కసారి అంతే. తర్వాత ఇదంతా కుక్ అయిపోయిన తర్వాత సేమ్ ఇదే సాసుల్లో మొత్తంలో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ను కూడా ఒక 2 minutes అయితే కుక్ చేసుకోవాలి. ఎందుకంటే మనం వేసిన సాసులు ఈ వెజిటేబుల్స్ అన్నీ ఆ ఎగ్ కూడా పట్టాలన్నమాట. అందుకోసమని ఇలా మొత్తాన్ని ఒకసారి కలిపేసి లాస్ట్లో ఒక నిమ్మబద్ద హాఫ్ కట్ చేస్తాం కదా నిమ్మకాయని, ఆ హాఫ్ వేసుకుంటే సరిపోతుంది అనమాట. చివరిలో మనకి సాసులు ఏమైనా సరిపోకపోతే అడ్జస్ట్ చేసి ఈ స్టేజ్లో వేసుకోవచ్చు. తర్వాత మన మహారాజు అయిన నూడిల్స్ గారు వచ్చేసారు. ఇప్పుడు మనం ముందుగా బాగా కుక్ చేసి చల్లారబెట్టుకున్న నూడిల్స్ని అయితే వేసుకున్నాము. ఎప్పుడైనా సరే మనం చేసే మిస్టేక్స్ ఏంటి అంటే నూడిల్స్ చేసేటప్పుడు ఇలా స్పూన్తో ఒకే డైరెక్షన్లో కలపడం అనమాట. ఇలా కలిపితే ఏమవుతుంది అంటే మొత్తం విడివిడిగా అయిపోయి ముక్కలు ముక్కలు అవుతాయి. ఏం ప్రొఫెషనల్స్ కాదు, కానీ మన ఇంట్లో ఉండే ఆయుధాలే అనమాట ఇవి, ఫోర్కులు. ఇలా ఫోర్కులు తీసుకొని ఇలా 2 స్పూన్స్తో 2 ఫోర్కులు తీసుకొని 2 వైపులా ఇలా కలుపుకోండి, బాగా కలుస్తుంది. ప్లస్ మన నూడిల్స్ కూడా విరిగిపోకుండా ఉంటాయి. మా వారు అసలు సాటిస్ఫై అవ్వరు అనమాట. ఏ వంట చేసినా ఆయనకు వచ్చింది ఖచ్చితంగా దాంట్లో పెట్టాలి, ఆయనకు వచ్చిన ఇంట్రెస్ట్ మొత్తం అని చెప్పి చివరిలో నేను ఆల్రెడీ కలిపేశానండి వద్దు వద్దు అని చెప్తున్నా, వింటారా, మళ్ళీ స్పూన్ పెట్టి కలిపేశారు. సో ముక్కలు ముక్కలు అయింది. తర్వాత మనము మ్యాగీ మసాలాలు దొరుకుతున్నాయి కదా, 2 రూపీస్ ప్యాకెట్ 1 రూపీస్ ప్యాకెట్ అనుకుంటా అది. తర్వాత దాన్ని కూడా తెచ్చి వేసుకోండి, ఒక 2 ప్యాకెట్లు వేసుకోండి. ఈ మసాలా వచ్చరికి పెరి పెరి మసాలా అనమాట. పెరి పెరి మసాలాలు మ్యాగీ మసాలాలు వేసుకొని మనం కలిపేసరికి కొంచెం మాడింది కింద. సో చూడండి ఫైనల్లో మొత్తం అలా కలిపేసుకొని ఒక జస్ట్ 1 minute పెట్టుకొని ఇంకా సర్వింగ్ ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకోవడమే. మీరు మా ఇంట్లో ఉన్న బ్యాక్గ్రౌండ్ మొత్తాన్ని ఇగ్నోర్ చేసేయండి. మీ కాన్సన్ట్రేషన్ మొత్తం నేను చేసే కుకింగ్ వీడియో మీదే ఉండాలి తప్ప ఏ గ్యాస్ కానీ ఏ షింక్ కానీ ఏ మసిగుడ్డల మీద కానీ మీ కాన్సన్ట్రేషన్ అనేది అస్సలు ఉండకూడదు. నేను ఎందుకు చెప్తున్నానంటే అలా చూస్తే మీకు వీడియో మీద కాన్సన్ట్రేషన్ ఉండదన్నమాట. ఇప్పుడు చూసారా మనం చేసిన నూడిల్స్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో, అస్సలు నేనైతే అనుకోలేదు బాబోయ్ ఎంత బాగున్నాయో టేస్ట్. మా వారు తిన్నాక అన్నారు, మనం అనవసరంగా ఎగ్స్తో చేసుకున్నాం, చికెన్ తెచ్చుకొని చికెన్ నూడిల్స్ చేసుకొని ఉంటే ఇంకా బాగుండేది అనని. సో మళ్ళీ నెక్స్ట్ సండే ఉందన్నమాట మాకు ఈ ప్లాన్. సో చూద్దాం ఎలా ఉంటుందో చికెన్ నూడిల్స్. మీకు కావాలి అంటే కామెంట్ చేసేయండి, చికెన్ నూడిల్స్ కూడా వీడియో తీసి పెట్టేస్తాను. సో ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.